ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో భారీగా మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆపరేషన్ చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ప్రస్తుతం మరొక ఎన్కౌంటర్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. మహారాష్ట్రలోని గడ్చిరోల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పులో 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఒండోలి గ్రామంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 15 మంది మావోయిస్టులు అక్కడ సమావేశమవుతున్నారనేటువంటి సమాచారాన్ని పోలీసులు ముందుగానే తెలుసుకొని ఆ ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ ఉదయం తెల్లవారుజామునే 10 గంటల సమయంలో ఒండోలి గ్రామానికి చేరుకొని ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. వెంటనే అక్కడి నుంచి మావోయిస్టుల నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. దాదాపు 6-7 గంటల పాటు నిరంతరాయంగా ఎదురు కాల్పులు కొనసాగాయి. కాల్పుల సమయంలో ఇప్పటి వరకు 12 మంది చనిపోయినట్టుగా సమాచారం అవుతుంది. అలాగే ఒక పోలీసుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ మొత్తం ఘటనలో ఇప్పటి వరకు 3 AK-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించినటువంటి పరిస్థితి. మృతి చెందినటువంటి వారిలో టిపాట్ దళం ఇన్ఛార్జ్ DVCM లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్టుగా గుర్తించారు. సో మొత్తానికి మిగిలినటువంటి మావోయిస్టుల మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇంకా పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సింది. సో ఇది మొత్తానికి మహారాష్ట్రలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక భారీ ఎన్కౌంటర్ గా మనం చెప్పాలి. మావోయిస్టు అగ్రనేతలు చాలా మంది ఈ ఎన్కౌంటర్ లో చనిపోయారని తెలుస్తుంది. సో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా మృతదేహాల ఐడెంటిఫికేషన్ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తం 12 నుంచి 15 మంది మావోయిస్టులు సమాచారం అవుతున్నటువంటి సమాచారం పక్కా ఇన్ఫర్మేషన్ తో పోలీసులు కూంబింగ్ చేసి విజయవంతంగా ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టులందరినీ కూడా మట్టుబెట్టినటువంటి పరిస్థితి. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.